హైదరాబాద్లో నాలాల మీద ఉన్న కట్టడాలను తొలగిస్తామని, వాళ్లలో పేదలుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బేగంపేట అల్లంతోటబావి బ్రాహ్మణవాడిలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారాయన. రోడ్ల నిర్మాణానికి కొత్త చట్టం తీసుకువస్తామని, వేశాఖ 3 ఏళ్లు కాంట్రాక్టర్దే బాధ్యత అన్నారు మంత్రి. ఇప్పుడు నాలాలు ఉన్నాయి, ఇవన్నీ ఓపెన్ నాలాలు. ఈ ఓపెన్ నాలాల పక్కన అక్రమ కట్టడాలు ఉన్నమాట వాస్తవం. అయితే అక్రమ కట్టడాలని ఇవి తీసేసేటప్పుడు ఏంటంటే వీళ్ళకు కూడా ఇక తెలుసో తెలియకో ఇల్లు కట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకు రిహాబిటేషన్ కింద ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేసి వాళ్ళను కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రేపు భవిష్యత్తు కాలంలో వేసేటువంటి రోడ్లు కూడా 3 సంవత్సరాల వరకు రోడ్ వేసిన వ్యక్తే మెయింటెనెన్స్ చేసే విధంగా కూడా ఒక చట్టం తీసుకురాబోతున్నాం. డెఫినెట్గా రాబో కాలంలో మాత్రం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికీ సేఫ్గా ఉండే విధంగా